సో ఈ డెవాప్స్లో మనకి డెవాప్స్ మాడ్యూల్స్ ఉంటాయి. సో డెవాప్స్ మాడ్యూల్స్ ఈజ్ నథింగ్ బట్ అందులో యూజ్ చేసే ఆటోమేషన్ టూల్స్ ఉంటాయి మనకి. సో ఇందులో ఏమేమి టూల్స్ యూజ్ చేస్తామంటే గిట్లాబ్ యూజ్ చేస్తాము, టెర్రాఫార్మ్ యూజ్ చేస్తాము, యాన్సిబుల్ యూజ్ చేస్తాము, జెంకిన్స్ యూజ్ చేస్తాము, డాకర్ యూజ్ చేస్తాము, కుబర్నెటిస్ యూజ్ చేస్తాము, నెక్స్ట్ హెల్మ్, ఆర్గో సిడి యూజ్ చేస్తాము, ప్రొమెథియస్, గ్రాఫానా యూజ్ చేస్తాము. ఇవి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అనేది వి విల్ నో ఇన్ ది నెక్స్ట్ క్లాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మాడ్యూల్స్ గురించి వి విల్ డిస్కస్. సో ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి కంటిన్యూస్ డెవలప్మెంట్. కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే, సో మనకి ఒక టీంలో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ డెవలపింగ్ ఏ అప్లికేషన్. సో ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తున్నాము. సో అది ఎలాంటి అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాల్కులేటర్ అప్లికేషన్ని మనం డెవలప్ చేస్తున్నామంటే క్యాల్కులేటర్లో ఏమేమి ఉండాలంటే అడిషన్ ఉండాలి, సబ్ట్రాక్షన్ ఉండాలి, డివిజన్ ఉండాలి, ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉండాలి. ఈ అడిషన్ సపరేట్, సబ్ట్రాక్షన్ సపరేట్, డివిజన్ సపరేట్ మాడ్యూల్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ సపరేట్ మాడ్యూల్. సో ఈ కంటిన్యూస్ డెవలప్మెంట్ అంటే ఏంటో ఫర్ ఎగ్జాంపుల్, సో మనం ఒక క్యాల్కులేటర్ అప్లికేషన్ డెవలప్ చేయాలని తీసుకున్నాము. సో ఈ అప్లికేషన్ని డెవలప్ చేయాలంటే మనకు టీంలో ఎవరెవరు ఉండాలి? ఒక మేనేజర్ ఉండాలి. సో ఇట్ విల్ డిపెండ్స్ అపాన్ ది ప్రాజెక్ట్ వీఆర్ టేకింగ్. సో టీమ్ సైజ్ అనేది మనము చేయబోయే ప్రాజెక్ట్ పెద్దదైతే కనుక పెద్ద టీం ఉంటుంది, చిన్నదైతే కనుక చిన్న టీం ఉంటుంది. సో మనది చిన్న అప్లికేషన్, చిన్న క్యాల్కులేటర్ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న టీం అవసరం. సో ఆ టీంలో ఒక మేనేజర్ ఉంటాడు, సో డెవలపర్ ఉంటారు, నెక్స్ట్ సో డెవలపర్స్ ఇన్ ది సెన్స్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, బ్యాక్ ఎండ్ డెవలపర్ ఉంటాడు, సో నెక్స్ట్ డెవాప్స్ ఇంజనీర్ ఉంటారు, నెక్స్ట్ క్యూఏ ఇంజనీర్స్ ఉంటారు. సో ఇప్పుడు డెవలపర్స్ ఏం చేస్తారంటే దే విల్ రైట్ డౌన్ ది సోర్స్ కోడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడిషన్ ఫంక్షనాలిటీ తీసుకున్నాం. అడిషన్ ఫంక్షనాలిటీ క్యాల్కులేటర్లో రావాలంటే సో డెవలపర్స్ విల్ రైట్ ఏ కోడ్, దాన్ని సోర్స్ కోడ్ అంటారు, ఓకే. నెక్స్ట్ ఓ సబ్ట్రాక్షన్ ఫంక్షనాలిటీ రావాలంటే డెవలపర్స్ రైట్ ఏ కోడ్, ఆ కోడ్ని మనము సోర్స్ కోడ్ అంటాం. నెక్స్ట్ ఇన్ ది సేమ్ వే డివిజన్కి మల్టిప్లికేషన్కి కూడా ఈ ఫంక్షనాలిటీస్ క్యాల్కులేటర్లో రావాలంటే సోర్స్ కోడ్ అవసరము. ఈ సోర్స్ కోడ్ ఎవరు రాస్తారు? డెవలపర్స్ రాస్తారు. సో రాసినది ఎక్కడ ఉంచుతారు వాళ్ళు? గిట్లాబ్లో ఉంచుతారు. గిట్లాబ్ ఈజ్ ఏ ఓపెన్ రెపాజిటరీ. సో వీళ్ళు రాసిన కోడ్ అంతా గిట్లాబ్లో ఉంచుతారు, ఓకే. దీన్ని కంటిన్యూస్ డెవలప్మెంట్ అని ఎందుకు అంటున్నామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మనం క్రియేట్ చేయబోయే సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఏంటి? క్యాల్కులేటర్ అప్లికేషన్ ఒకేసారి తయారు చేయలేరు కదా. సో ఈ ఫంక్షనాలిటీ అడిషన్ ఫంక్షనాలిటీ ఒకసారి చేస్తారు, సబ్ట్రాక్షన్ ఫంక్షనాలిటీ ఒకసారి చేస్తారు, డివిజన్ ఒకసారి చేస్తారు, మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ ఒకసారి ప్రిపేర్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిషన్ తీసుకున్నాం. సో అడిషన్కి సోర్స్ కోడ్ రాస్తారు, సోర్స్ కోడ్ రాసి గిట్లాబ్లో ఉంచుతారు, అది తీసుకెళ్ళి క్యూఏకి ఇస్తారు, ఓకే. లేకుంటే డెవాప్స్ ఇంజనీర్ తీసుకోండి. డెవాప్స్ ఇంజనీర్ ఇంటిగ్రేట్ చేస్తాడు, కోడ్ అంతా ఇంటిగ్రేట్ చేస్తాడు, క్యూఏకి ఇస్తాడు. క్యూఏ ఏం చేస్తాడు? అతని దగ్గర ఉన్న సిస్టంలో దీన్ని టెస్ట్ చేస్తాడు, ఈ కోడ్ని టెస్ట్ చేస్తాడు. ఏమన్నా బగ్స్ ఉన్నాయా, ఏమన్నా కరెక్షన్స్ చేయాలా, అవన్నీ టెస్ట్ చేస్తారు, ఓకే. టెస్ట్ చేసి అన్నీ బాగుంటే మనకి అది పాస్ అవుతుంది, లేదా ఏమైనా బగ్స్ ఉంటే మళ్ళీ వెళ్తుంది. సో మళ్ళీ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అడిషన్ ఫంక్షనాలిటీకి
సోర్స్ కోడ్ రాస్తారు కదా, అది 1.1 వర్షన్ అనుకున్నాం. ఓకే, మళ్ళీ ఇందులో బగ్స్ ఉన్నాయని తెలిసింది. బగ్స్ ఉన్నాయంటే ఇతను మళ్ళీ అప్డేట్ చేయాలి, కోడ్ అప్డేట్ చేయాలి. సో అది మళ్ళీ కోడ్ అప్డేట్ చేస్తే 1.1 ఆర్ 1.0 సంథింగ్గా మళ్ళీ అది గిట్లాబ్లో స్టోర్ అవుతుంది. సో దట్ ఇక్కడ ఏమవుతా ఉందంటే, సో ఇతను రాసిన కోడ్ మొత్తం పాతదైనా కొత్తదైనా వర్షన్స్ లాగా మళ్ళీ స్టోర్ అవుతూ ఉంది. లైక్ వర్షన్ 1, వర్షన్ 1.1, వర్షన్ 1.2, వర్షన్ 1.3 లాగా మనకి స్టోర్ అవుతూ ఉంది. ఓకే, సో దీన్నే మనము కంటిన్యూస్ డెవలప్మెంట్. ఓకే, సో దిస్ ఈజ్ కంటిన్యూస్ డెవలప్మెంట్. సో మనము గిట్ని చూస్తే కనుక, గిట్లాబ్ని చూస్తే కనుక, సో వాట్ ఈస్ మీన్ బై గిట్లాబ్ మీన్స్ GitLab is a web-based DevOps platform that provides a complete set of tools for software development. సో నేను ఓపెన్ రెపాజిటరీ అంటే స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తాము గిట్లాబ్ అని చెప్పాను, కానీ మొత్తం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి కావాల్సిన టూల్స్ అన్నీ మనకు గిట్లాబ్లోనే ఉంటాయి. ఓకే, సో ఫ్రమ్ ప్లానింగ్ టు డిప్లాయ్మెంట్. మనకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలంటే ఫస్ట్ ప్లానింగ్ కావాలి. సో ఆ ప్లానింగ్ దగ్గర నుంచి డిప్లాయ్మెంట్ ఏంటంటే మన కస్టమర్కి మన సాఫ్ట్వేర్ని అప్పగించేదాన్ని డిప్లాయ్మెంట్ అంటాం. సో ప్లానింగ్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు మనకి ఏమేమి టూల్స్ అయితే యూజ్ అవుతాయో సో అవన్నీ గిట్లాబ్లోనే ఉంటాయి. ఇట్స్ బిల్ట్ అరౌండ్ గిట్. మన గిట్ యూజ్ చేసుకొని దాని గిట్లాబ్ని బిల్డ్ చేస్తాం. నెక్స్ట్ వర్షన్ కంట్రోల్ సిస్టమ్. ఇందాక నేను చెప్పాను వర్షన్ 1, వర్షన్ 1.1, వర్షన్ 1.2 లైక్ దట్. సో వర్షన్ కంట్రోల్ సిస్టమ్, మనం ఎన్ని వర్షన్లు మనం క్రియేట్ చేస్తే అన్ని వర్షన్స్ ఇందులో స్టోర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ అండ్ ఈస్ ఆఫెన్ యూస్డ్ ఇన్ టీమ్స్ టు కొలాబరేట్ ఆన్ కోడ్. సో కోర్ ఫీచర్స్ ఆఫ్ గిట్లాబ్. సో గిట్లాబ్ ఫీచర్స్ ఏంటంటే వర్షన్ కంట్రోల్, ఇందాక చెప్పాను కదా అదే సేమ్. యూసెస్ గిట్ టు మేనేజ్ సోర్స్ కోడ్ అండ్ ట్రాక్ ది చేంజెస్. సో మనము ఈ సోర్స్ కోడ్ అనేది మేనేజ్ అంటే స్టోర్ చేయొచ్చు, అలాగే ఇంకా దాని చేంజెస్ కూడా ట్రాక్ చేయొచ్చు. సో వన్లో ఏమైనా బగ్ ఉంటే 1.1 క్రియేట్ చేస్తాం. సో ఆ బగ్ని రెక్టిఫై చేస్తే అప్డేట్ ఇస్తుంది, 1.1 అప్డేట్ ఇస్తుంది. మళ్ళీ 1.1లో కూడా ఏమన్నా బగ్ ఉంటే కనుక 1.2ని క్రియేట్ చేస్తాం. అట్లా సోర్స్ కోడ్లో బగ్స్ని లేకుంటే ఏమైనా చేంజెస్ని ట్రాక్ చేస్తుంది. దాన్నే వర్షన్ కంట్రోల్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ CI/CD పైప్లైన్. సో CI/CD పైప్లైన్ అనేది మనం జెంకిన్స్లో చెప్తాము, గిట్లాబ్లో చెప్పాము. సో ఇది CI/CD pipelines is nothing but in GitLab automates testing, building and deployment. సో మనం రాసిన కోడ్ టెస్ట్ చేయాలి, బిల్డ్ చేయాలి, దాన్ని డిప్లాయ్ చేయాలన్నా కానీ మనకు CI/CD పైప్లైన్స్ యూజ్ అవుతాయి. ఈ CI/CD పైప్లైన్స్ కూడా మనకి గిట్లాబ్లోనే ఉంటాయి. నెక్స్ట్ ఇష్యూ ట్రాకింగ్ హెల్ప్స్ ప్లాన్ అండ్ ట్రాక్ ప్రాజెక్ట్ టాస్క్ అండ్ బగ్స్. ఇందాక చెప్పింది వర్షన్ కంట్రోల్ సిస్టంలో ఏం చెప్పాము, సేమ్ బగ్స్ని ట్రాక్ చేయడము, ఆ వర్షన్స్ని అలాగే స్టోర్ చేయడము, ఇది ఇష్యూ ట్రాకింగ్. అండ్ మెర్జ్ రిక్వెస్ట్స్. సో మనకి ఇందాక చెప్పినట్టు మనకి క్యాల్కులేటర్లో ప్లస్, మైనస్, డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంటుంది. సో ప్లస్ చేసాము, మైనస్ చేసాము, డివిజన్ చేసాము, మల్టిప్లికేషన్ చేసాము, ఇవన్నీ కలపాలి. ఇవన్నీ కలిపినప్పుడే మనకు క్యాల్కులేటర్ అప్లికేషన్ తయారవుతుంది. సో దాన్ని మనం మెర్జ్ అంటాం. ఓకే, వీటన్నిటిని మర్జ్ చేసి ఈ కోడ్స్ అన్ని మర్జ్ చేస్తే మర్జ్ రిక్వెస్ట్ అంటాం. లెట్స్ డెవలపర్స్ రివ్యూ అండ్ మెర్జ్ కోడ్ కొలాబరేటివ్. సో అందరు కలుసుకొని దీన్ని మర్జ్ చేసి దీన్ని అప్లికేషన్గా తయారు చేస్తాం. సో దీన్నే మనం ఏమంటాము, కంటిన్యూస్ డెవలప్మెంట్ అంటాం. కంటిన్యూస్ డెవలప్మెంట్, we will do continuous development using GitLab. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ as a code. సో వాట్ ఈజ్ మీన్ బై ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీన్స్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ as a codeలో మనము ఏ టూల్ యూజ్ చేస్తామంటే ఆటోమేషన్ టూల్ని, టెర్రాఫామ్ని యూజ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిస్టంలో హార్డ్ డిస్క్లు ఉంటాయి.
ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో అనుకుందాం, మెమరీ కార్డ్స్ వచ్చేవి ఇంతకుముందు. సో 1 GB మెమరీ కార్డ్స్ ఉండేవి, 2 GB మెమరీ కార్డ్స్ ఉండేవి, 3 GB మెమరీ కార్డ్స్ ఉండేవి, 4 GB అకార్డింగ్ టు ది మొబైల్. సో మొబైల్ని బట్టి మనకి మెమరీస్ అనేవి ఉంటాయి ఇందులో. సో లైక్ ర్యామ్, ఓకే, రోమ్, మెమరీ. సో అవి అలాగా మనకి హార్డ్ డిస్క్ రూపంలో ఉంటాయి మెమరీ ఈ సిస్టమ్స్లో. కానీ మనకి ఏంటంటే హార్డ్ డిస్క్లు మెయింటైన్ చేయాలంటే కంపెనీ ఆన్ ప్రెమిసెస్ అంటాం. ఆన్ ప్రెమిసెస్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడింది. అంటే హార్డ్ డిస్క్లన్నీ ఒక రూమ్లో కూడా సరిపోవు, అంత స్టోరేజ్ని యూస్ చేస్తూ ఉంటాం. సో అదంతా డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతాయి. అందుకని ఏం చేస్తారంటే మనకి క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఏంటివంటే AWS, అజూర్, గూగుల్ క్లౌడ్ అండ్ సో ఆన్. సో ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, నెక్స్ట్ అజూర్, నెక్స్ట్ GCP, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనేది అమెజాన్ వాళ్ళది. ఈ అమెజాన్ వాళ్ళు మనకు క్లౌడ్లో సపరేట్గా ఒక స్పేస్ ఇస్తారు. అలాగే అజూర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ వాళ్ళది. మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా మనకి క్లౌడ్లో స్పేస్ ఇస్తారు. GCP గూగుల్ వాళ్ళది ఇది. సో ఈ గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్లో మనము డబ్బులు కడితే కనుక మనకి కొంచెం స్పేస్ ఇస్తారు. సో మనం ఈ స్పేస్ని యూస్ చేసుకొని మనము అప్లికేషన్స్ కానీ మన ప్రాజెక్ట్స్ కానీ అన్నీ ఇందులో ఈ సర్వీసెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ మన కంపెనీ వాళ్ళు AWS యూజ్ చేస్తూ ఉన్నారు. AWSలో సర్వీసెస్ అన్నీ యూజ్ చేసేసి మనము క్లౌడ్లో మన అప్లికేషన్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ అన్నీ సేవ్ చేసుకుంటాం. ఓకే, సో ఇప్పుడు టెర్రాఫామ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు AWSలో మిషన్స్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకు మిషన్స్ కావాలి AWSలో. సో మిషన్స్ కావాలంటే మనము AWSలోకి ఇంటర్ఫేస్లోకి వెళ్ళి నాకు ఇన్ని మిషన్స్ కావాలి, నాకు ఒక ఎంప్లాయీస్కి 100 మిషన్స్ కావాలి అని మనము ఇంటర్ఫేస్లోకి వెళ్ళి ఒక్కొక్క మిషన్ చేసుకుంటా పోకోకుండా మనము టెర్రాఫామ్ని యూజ్ చేస్తాం. టెర్రాఫామ్లో ఏం చేస్తామంటే టెర్రాఫామ్ కోడ్ ఫైల్ రాస్తాం, .tf ఫైల్ అంటాం దాన్ని. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు 100 మిషన్స్ కావాలి, 100 మిషన్స్ కావాలని చెప్పేసి ఒక .tf ఫైల్లో కొట్టేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఈ AWSలో మనకి 100 మిషన్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకే, 1000 మిషన్స్ కావాలన్నా కానీ 1000 మిషన్స్ క్రియేట్ అయిపోతాయి. ఓకేనా, అందుకని మనము టెర్రాఫామ్ని ఏమంటున్నామంటే ఆటోమేషన్ టూల్ అంటాం. సో మనము ఆ AWS ఇంటర్ఫేస్లోకి వెళ్ళి అవన్నీ మనకు మాన్యువల్గా చేయకోకుండా మనం సింపుల్గా ఏం చేస్తాము, టెర్రాఫామ్లోకి వెళ్ళి ఒక ఫైల్ రాస్తాము, టెర్రాఫామ్ ఫైల్ రాస్తాము, దాన్ని .tfతో సేవ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అటెండెన్స్గా మన పేరు పెట్టుకోవచ్చు. సో కార్తిక్.tf. సో దీన్ని ఒక టెర్రాఫామ్ ఫైల్ అంటాం. సో ఈ ఫైల్లో మనం ఏం రాస్తాము, మనకి ఎన్ని మిషన్స్ కావాలి, ఏ సర్వీసెస్ కావాలి, ఓకే, ఏ లొకేషన్లో కావాలి, ఓకే. సో ఇవన్నీ మనం ఫైల్లో రాస్తే ఈ AWSలో క్రియేట్ అయిపోతాయి. సో టెర్రాఫామ్ ఈజ్ ఏ టూల్ దట్స్ లెట్స్ యూ రైట్ కోడ్ టు మేనేజ్ సర్వర్స్, డేటాబేసెస్, నెట్వర్క్స్ అండ్ more instead of clicking around in cloud providers web interfaces. సో మనము ఈ క్లౌడ్ ప్రొవైడర్స్లోకి వెళ్ళి మళ్ళీ మనము ఆ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి ఒక్కొక్క దాన్ని క్రియేట్ చేయకుండా డైరెక్ట్ ఒక కోడ్ రాసేసి మనము మేనేజ్ చేయొచ్చు. ఏం మేనేజ్ చేయొచ్చు, సర్వర్స్ అంటే నథింగ్ బట్ మిషన్స్, ఓకే, నెక్స్ట్ డేటాబేసెస్, ఓకే, నెక్స్ట్ నెట్వర్క్స్. సో ఇవన్నీ మనము ఎన్ని కావాలంటే అన్ని మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఎయిదర్ ఇన్ AWS, అజూర్ కానీ GCP కానీ దేంట్లో అయినా మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఎట్లా క్రియేట్ చేస్తామంటే .tf ఫైల్స్ టెర్రాఫామ్ ఫైల్ రాసేసి మనకి ఏమేం కావాలో చెప్తే కనుక ఆ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తే క్రియేట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వాట్ క్యాన్ టెర్రాఫామ్ డూ మీన్స్ క్రియేట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్.
సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ మిషన్స్, వర్చువల్ మిషన్స్ని తయారు చేస్తుంది, లోడ్ బ్యాలెన్సర్స్ని క్రియేట్ చేస్తుంది, స్టోరేజ్ బకెట్స్ని క్రియేట్ చేస్తుంది, ఎదర్ ఇన్ ఏడబ్ల్యూఎస్లో కావచ్చు, అజూర్లో కావచ్చు, గూగుల్ క్లౌడ్లో కావచ్చు. వర్క్ విత్ మనీ ప్రొవైడర్స్, ఇందాక చెప్పాను కదా, ఏడబ్ల్యూఎస్, అజూర్, గూగుల్ క్లౌడ్. సో ఇందులో మనకి మనం ఏ క్లౌడ్ సర్వీస్ని యూజ్ చేస్తే అందులో ఈ వర్చువల్ మిషన్స్ కానీ, లోడ్ బ్యాలెన్సర్స్ కానీ, స్టోరేజ్ బకెట్స్ కానీ, ఇంకా కొన్ని సర్వీసెస్ ఉంటాయి. ఏ సర్వీస్ కావాలన్నా కానీ మనము టెర్రాఫామ్ ఫైల్ రాసేసి మనము క్రియేట్ చేసుకోవచ్చు ఆన్ క్లౌడ్. నెక్స్ట్ దిస్ ఈస్ అబౌట్ ది టెర్రాఫామ్. సో టెర్రాఫామ్ని మనము ఏమంటున్నాము మాడ్యూల్స్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్ ఎ కోడ్. సో మనం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఏదర్ మిషన్స్ కానీ లేకుంటే స్టోరేజ్ కానీ ఏదైనా కానీ బకెట్స్ కానీ క్రియేట్ చేయడాన్ని మనము ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాము, మనం క్లౌడ్లో, ఏడబ్ల్యూఎస్లో కానీ లేకుంటే అజూర్లో కానీ జీసీబీలో కానీ క్రియేట్ చేస్తున్నాం. ఎట్లా క్రియేట్ చేస్తున్నాము, కోడ్ ఇచ్చి క్రియేట్ చేస్తున్నాము, అందుకని దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అస్ కోడ్, ఓకేనా అని అంటాము. ఆ టూల్ నేమ్ ఏంటి, టెర్రాఫామ్. ఓకే, నెక్స్ట్ మాడ్యూల్ వచ్చేసి కాన్ఫిగరేషన్ అస్ కోడ్. ఓకే, సో కాన్ఫిగరేషన్ as a code we will use the tool called Ansible. సో సింపుల్గా చెప్పాలంటే Ansible అంటే ఏంటంటే, Ansible is a configuration management tool. ఫర్ ఎగ్జాంపుల్, మీ కంపెనీలో మీరు ఒక డెవాప్స్ ఇంజనీర్. సో మీకు ఒక మేనేజర్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ ఏంటంటే, మీ కంపెనీలో ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ 100 ఎంప్లాయీస్కి 100 సిస్టమ్స్ ఉన్నాయి, 100 మిషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో 100 మిషన్స్లో మీరు ఒక 50 మిషన్స్లో పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో 50 మిషన్స్లో ఏదైనా డేటాబేస్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, లేకుంటే సి లాంగ్వేజ్, C++ ఏదో ఒకటి ఇన్స్టాల్ చేయాలి. సో ఇలా మనం ఇన్స్టాల్ చేయాలంటే మనము ఒక్కొక్క సిస్టమ్ ఓపెన్ చేసేసి అందులో పైథాన్ ఇన్స్టాల్ చేయడం, లేకుంటే డేటాబేస్లు ఇన్స్టాల్ చేయడము, అలా చాలా టైం పడుతుంది. సో అలా అంత టైం పట్టకుండా మనము ఏం చేస్తామంటే యాన్సిబుల్ని యూజ్ చేస్తాము. యాన్సిబుల్లో ఏం చేస్తామంటే ప్లే బుక్స్ రాస్తాము. ఇందాక టెర్రాఫామ్ ఫైల్స్ ఎలా రాసాము, ఇక్కడ ప్లే బుక్స్ రాస్తాము, చిన్న కోడ్ రాస్తాము. సో ఈ ప్లే బుక్లో ఏం చెప్తామంటే, ఈ 100 మిషన్స్ తాలూకు IP అడ్రసెస్ అన్నీ ఒక ఫైల్ మన దగ్గర ఉంటాయి. ఓకే, సో అవి ఇచ్చేసేసి మనకు కాన్ఫిగర్ అంటే దాంట్లో పైథాన్ ఇన్స్టాల్ చేయాలంటే పైథాన్ నీకు 50 సిస్టమ్స్లో కావాలి. ఆ 50 IP అడ్రస్లు ఇక్కడ నుంచి ఇంతవరకు 1 to 50. ఓకే, అవన్నీ కొట్టేసి నాకు ఇందులో పైథాన్ ఇన్స్టాల్ చేయాలి, ఇందులో సి లాంగ్వేజ్ ఇన్స్టాల్ చేయాలి, ఇందులో C++ ఇన్స్టాల్ చేయాలని ఒక ప్లే బుక్ రాస్తే, సో దీన్నే కాన్ఫిగరేషన్ అంటాం. ఓకే, సో అందుకనే దీన్ని ఈ యాన్సిబుల్ని ఏమంటామంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటాం. సో యాన్సిబుల్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ టూల్ యూజ్డ్ ఫర్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. ఓకే, ఇందాక చెప్పిందంతా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. నెక్స్ట్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ మనము కస్టమర్కి అప్లికేషన్ ఇవ్వడం. సో అందులో యూజ్ చేస్తాము ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటో డాకర్ తర్వాత చెప్తాను నేను. నెక్స్ట్ ప్రొవిజనింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో ఒక్కొక్కసారి టెర్రాఫామ్లో మాదిరిగానే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా సెట్ చేస్తాము యూజింగ్ యాన్సిబుల్. ఓకే, ఇవన్నీ మనము యాన్సిబుల్ యూజ్ చేసేసి చేయొచ్చు. నెక్స్ట్ వాట్ ఇట్ డస్, యాన్సిబుల్ ఏం చేస్తాం, యాన్సిబుల్ లెట్స్ యూ డిఫైన్ వాట్ యూ వాంట్ టు డూ టు ఏ సిస్టమ్, లైక్ ఇన్స్టాల్ ప్యాకేజెస్, కాపీ ఫైల్స్, రన్ కమాండ్స్, అండ్ ఇట్ handles how to do it. It's great for managing large number of servers or systems once. సో ఇందాక నేను పైథాన్ ఇన్స్టాల్ చేయాలి 100 మెంబర్స్కి అని చెప్పాను. అలాగే కొన్నిసార్లు ఆ సిస్టమ్స్లో ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది, కొన్ని ఫైల్స్ని కాపీ చేయాల్సి వస్తుంది. ఒకేసారి 100 సిస్టమ్స్లో ఫైల్స్ని కాపీ చేయాలి, లేకుంటే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి, లేకుంటే కమాండ్ని రన్ చేయాలి. ఒకే కమాండ్ని 100 సిస్టంలో లేకుంటే 1000 సిస్టమ్స్లలో
రన్ చేయాలి. సో ఒక్కొక్క సిస్టమ్ లేకపోయి మనం రన్ చేయకోకుండా మనము సింపుల్గా ఏం చేస్తాము, యాన్సిబుల్ ప్లేబుక్ రాస్తాం. ఓకే, సో ఆ ప్లేబుక్ రాసేసి ఒకేసారి అన్ని సిస్టమ్స్లో మనము కమాండ్స్ని రన్ చేయొచ్చు, లేకుంటే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయొచ్చు, లేకుంటే ఈ లాంగ్వేజెస్ని ఇన్స్టాల్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మనము యాన్సిబుల్ ఆటోమేషన్ టూల్ని యూజ్ చేసేసి చేస్తాం. నెక్స్ట్ we will have కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. సో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఏం లేదు, ఇందాక మనము క్యాల్కులేటర్ అప్లికేషన్ అని చెప్పాం. క్యాల్కులేటర్ అప్లికేషన్కి మనకి ఏమేమి మాడ్యూల్స్, ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ప్లస్ మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్ ఉంటాయి. సో మనం ప్లస్ ఒకసారి తయారు చేస్తాం సోర్స్ కోడ్ ద్వారా, నెక్స్ట్ మైనస్ ఒకసారి తయారు చేస్తాం, డివిజన్ ఒకసారి తయారు చేస్తాం, మల్టిప్లికేషన్ ఒకేసారి తయారు చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఒకసారి తయారు చేస్తాం, ఇందులో తప్పు ఉంది, ఓకేనా, లేకోకుంటే ఏమైనా అప్డేట్ కావాలి. సో ఇందులో 2 వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ ఉంటాయి, అలాగే దీంట్లో కూడా 3 వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ ఉన్నాయి, ఇలాగే ఇందులో 4 వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ ఉన్నాయి, అంటే అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఈ ఫంక్షనాలిటీలో ఒక 2 వర్షన్స్ ఆఫ్ సోర్స్ కోడ్ ఉన్నాయి. ఈ మొత్తం కలిసి మనము ఇంటిగ్రేట్ అంటే ఏంటి, కలపాలి. ఓకేనా, కలపడాన్ని మనము కంటిన్యూస్గా కలుపుతూ ఉంటాం, అప్డేట్ వస్తామని కలుపుతూ ఉంటాం, ఆ కోడ్ని మళ్ళీ కలుపుతూ ఉంటాం. సో దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ చేయడానికి మనము ఒక టూల్ని యూజ్ చేస్తాము, దాన్నే జెంకిన్స్ అంటాం. సో ఇందులో పైప్ లైన్స్ ఉంటాయి, వాటన్నిటి గురించి వి విల్ డిస్కస్ లేటర్. సో ఫస్ట్ ఈ జెంకిన్స్ అంటే ఏంటంటే, జెంకిన్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఆటోమేషన్ సర్వర్. అదొక సర్వర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఎ టూల్. ఒక సర్వర్లో మనము జెంకిన్స్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ సర్వర్ ద్వారా మనము ఆటోమేట్ చేస్తాం. యూజ్డ్ primarily for continuous integration and continuous delivery, continuous integration of code, source code, and continuous delivery, okay na, of software projects. In simple terms, it helps automate the process of building, testing, deploying code, making it user easier and faster for developers to deliver changes reliably. ఇందాక నేను జెంకిన్స్లో ఏం చెప్పానో అదంతా మొత్తం ఇక్కడ. ఓకే, next tool is very important, that is docker. సో డాకర్లో ఏం చేస్తామంటే కంటైనరైజేషన్ చేస్తాం. సో వాట్ ఈజ్ మీన్ బై కంటైనరైజేషన్ అంటే, సింపుల్గా చెప్పాలంటే కంటైనర్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో మనము ఒక మార్కెట్కి వెళ్ళాం, సారీ సో మనము ఒక మార్కెట్కి వెళ్ళాం. సో మార్కెట్కి వెళ్ళేటప్పుడు మనం ఒక బ్యాగ్ తీసుకెళ్ళాం. సో మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకున్నాము. సో ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాము, ఉల్లిపాయలు ఇందులో ఉన్నాయి. నెక్స్ట్ మిరపకాయలు తీసుకున్నాము, మిరపకాయలు ఇందులోనే వేసాము. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో ప్రోడక్ట్ తీసుకున్నాము, అందులోనే ఇవి వేసాము. సో ఇంటికి తీసుకొచ్చి చేస్తే అవన్నీ ఒకేసారి అన్నీ ఒకే చోట పడతాయి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, ఈ మిరపకాయలు అనేసి ఒక కవర్లో వేస్తాం, లేకుంటే ఒక బాక్స్లో వేసేస్తాం. నెక్స్ట్ పొటాటోస్ అన్నీ ఒక బాక్స్లో వేస్తాం. నెక్స్ట్ ఆనియన్స్ అన్నీ ఒక బాక్స్లో వేస్తాం. సో ఫస్ట్ ఈ బ్యాగ్లో మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ కలిసి ఉండేవి, ఇప్పుడు మనము విడివిడి వేసేసాం, వేరే వేరే బాక్స్లో వేసేసాం. సో ఇప్పుడు ఇవన్నీ కలిసిపోతాయా అంటే కలిసిపోలేవు. ఓకే, సో దాన్ని ఏమంటామంటే కంటైనరైజేషన్ అంటాం. సో ఒకదాంతో ఒకటి కలవకుండా మనం కంటైనరైజ్ చేసినాం. సో సేమ్ టు సేమ్ మనకి ఒక అప్లికేషన్ ఉందంటే, ఒక చిన్న అప్లికేషన్ ఉందంటే, అప్లికేషన్స్తో పాటు సమ్ లైబ్రరీస్ ఉంటాయి, నెక్స్ట్ దాని మెమరీ ఉంటుంది, స్టోరేజ్ ఉంటుంది, అవన్నీ మనము ఒక కంటైనరైజ్ చేస్తాం. ఓకే, సో కంటైనరైజేషన్ ఎట్లా చేస్తామంటే, డాకర్ని యూజ్ చేసేసి
కంటైనరైజ్ చేస్తాం. సో ఎందుకు కంటైనరైజ్ చేస్తామంటే ఈ అప్లికేషన్ బయట ఎన్విరాన్మెంట్తో కలవకోకుండా సపరేట్గా ఉండడానికి మనము కంటైనరైజ్ చేస్తాం. ఈ అప్లికేషన్ ఒక్కటి సపరేట్గా ఉండడానికి కంటైనరైజ్ చేస్తాం. సో ఇదే సింపుల్గా డాకర్ అంటే. సో ఇప్పుడు డాకర్ అంటే ఏంటంటే ఇందులో చూస్తే, సో డాకర్ ఈజ్ ఏ ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్ దట్ హెల్ప్స్ యూ టు బిల్డ్, షిప్ అండ్ రన్ అప్లికేషన్స్ ఇన్ కంటైనర్స్. సో మనము అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి, షిప్ చేయడానికి, ఒక చోటు నుంచి ఒక చోటానికి, నెక్స్ట్ అప్లికేషన్స్ని రన్ చేయడానికి ఎక్కడ రన్ చేస్తున్నామంటే కంటైనర్స్లో రన్ చేయడానికి మనము డాకర్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈస్ మీన్ బై కంటైనర్? కంటైనర్ అంటే ఏంటంటే ఏ కంటైనర్ ఈస్ ఏ లైట్ వెయిట్ స్టాండ్ అలోన్ అండ్ ఎగ్జిక్యూటబుల్ యూనిట్ దట్ ఇంక్లూడ్స్ యువర్ అప్లికేషన్ కోడ్, సిస్టమ్ టూల్స్, లైబ్రరీస్ అండ్ సెట్టింగ్స్ ఇట్ నీడ్ టు రన్. సో మనకు చిన్న కంటైనర్లో ఏమేమి ఉంటాయంటే మన అప్లికేషన్ ఉంటుంది, అప్లికేషన్ సంబంధించిన లైబ్రరీస్ ఉంటాయి, నెక్స్ట్ అందులో సిస్టమ్ టూల్స్ ఉంటాయి. సో ఈ అప్లికేషన్ రన్ కావడానికి ఏమేమి కావాలనో బైనరీ కోడ్ లైక్ దట్ అవన్నీ ఇందులోనే ఈ కంటైనర్లోనే ఉంటాయి. బయట ఎన్విరాన్మెంట్తో కలవకోకుండా ఓన్లీ అప్లికేషన్ కంటైనరైజ్ చేస్తాం. సో దిస్ ఈస్ అబౌట్ డాకర్. నెక్స్ట్ మనకి ఇంకో మాడ్యూల్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మాడ్యూల్, డిప్లాయ్మెంట్ ఆర్కెస్ట్రేషన్. డిప్లాయ్మెంట్ ఆర్కెస్ట్రేషన్ ఏ టూల్ యూజ్ చేస్తామంటే కుబర్నెటిస్ యూజ్ చేస్తాం. సో వాట్ ఈజ్ మీన్ బై ఆర్కెస్ట్రేషన్ అంటే ఏదైనా మనము సో విల్ గో టు కుబర్నెటిస్. సో ఇందాక డాకర్ని యూజ్ చేసి మనం కంటైనర్స్ యూజ్ చేస్తాం. ఓకే, కంటైనర్స్ తయారు చేసాం. ఈ కంటైనర్స్లో మనం అప్లికేషన్ని ఉంచుకున్నాం బయట ఎన్విరాన్మెంట్తో తగలకుండా. సో మనము ఈ కంటైనర్స్ అన్నీ మనము ఒక్కసారిగా యూజ్ చేయాలంటే ఎక్కడ యూజ్ చేయాలి? ఎక్కువ కంటైనర్స్ కావాలి, లేకుంటే తక్కువ కంటైనర్స్ కావాలి. సో దాన్నే మనము ఆర్కెస్ట్రేషన్ అంటాం. సో మనం ఈ కంటైనర్స్ని మనకు నచ్చిన విధంగా మనము వాడుకోవడాన్ని ఆర్కెస్ట్రేషన్ అంటాం. సో ఆర్కెస్ట్రేషన్ టూల్ ఏంటంటే కుబర్నెటిస్. సో కుబర్నెటిస్ is an open source platform designed to automate the deployment, scaling is nothing. deployment అంటే ఏంటంటే మన అప్లికేషన్ని కస్టమర్ చేతికి ఇవ్వడం డిప్లాయ్మెంట్ అండి. నెక్స్ట్ అంటే కస్టమర్ చేతికి ఇవ్వడం అంటే కస్టమర్ సిస్టంలో మనకి అప్లికేషన్ని ఇవ్వడం. ఓకే, దాన్ని డిప్లాయ్మెంట్ ప్రాసెస్ అంటాం. నెక్స్ట్ స్కేలింగ్ మీన్స్ నథింగ్ బట్ స్కేల్ అప్ అండ్ స్కేల్ డౌన్. మన కంటైనర్స్ ఎక్కువ కావాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సేల్స్ జరుగుతుంటాయి, అమెజాన్ సేల్, ఫ్లిప్కార్ట్ సేల్, అలా సేల్స్ జరుగుతుంటాయి. ఆ సేల్స్లో ఏమవుతుంది, ఎక్కువ మంది సర్వర్స్ యూజ్ చేస్తారు. ఓకే, ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది. ట్రాఫిక్ ఎక్కువ అయినప్పుడు మనకు ఎక్కువ అప్లికేషన్స్ రన్ కావాలి. సో అప్లికేషన్స్ ఎక్కువ రన్ కావాలంటే ఎక్కువ కంటైనర్స్ కావాలి. సో అప్పుడు మనము స్కేల్ అప్ చేస్తాము. ఓకే, యూజింగ్ కుబర్నెటిస్ స్కేల్ అప్ చేస్తాం. అప్పుడు కంటైనర్స్ అన్నీ పెరిగిపోతాయి. నెక్స్ట్ సేల్ లేనప్పుడు మనకు కంటైనర్స్ తక్కువ పడతాయి. సో తక్కువ కంటైనర్స్ అయితే మనకు సరిపోతాయి, అప్పుడు స్కేల్ డౌన్ చేస్తాయి. సో దీన్నే ఆర్కెస్ట్రేషన్ అంటాం. సో మనకు స్కేల్ అప్ అంటే కంటైనర్స్ పెరిగిపోతాయి, స్కేల్ డౌన్ అంటే కంటైనర్స్ తగ్గిపోతాయి. దాన్నే ఆర్కెస్ట్రేషన్ అంటాం. నెక్స్ట్ ఇంకా మేనేజ్మెంట్ ఆఫ్ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్. ఈ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ని మనం మేనేజ్ చేయడానికి మనము కుబర్నెటిస్ని యూజ్ చేస్తాం. సో కంటైనర్స్ ఆర్ యూజ్డ్ టు ప్యాకేజ్ సాఫ్ట్వేర్ విత్ ఎవ్రీథింగ్ ఇట్ నీడ్ టు రన్. ఇందాక డాకర్ చదువుకున్నాం కంటైనర్స్ అంటే ఏంటి. ఇప్పుడు కుబర్నెటిస్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ టూల్ దట్ హెల్ప్స్ యూ టు రన్ దోస్ కంటైనర్స్ అక్రాస్ క్లస్టర్ ఆఫ్ మిషన్స్. క్లస్టర్ ఆఫ్ మిషన్స్ అంటే క్లస్టర్ మీన్స్ నెంబర్ ఆఫ్ మిషన్స్. సో ఈ నెంబర్ ఆఫ్ మిషన్స్లో ఈ కంటైనర్స్ని మనము రన్ చేయాలి, ఒకేసారి రన్ చేయాలి. ఎలా రన్ చేపిస్తామంటే యూజింగ్ కుబర్నెటిస్ ఆర్కెస్ట్రేట్ చేస్తే మనము రన్ చేపిస్తాం. ఓకే, లైక్ ఎలాగంటే హ్యాండ్లింగ్ వెన్ అండ్ వేర్ దే రన్, మేకింగ్ షూర్ స్టే రన్నింగ్. అవి రన్ అవుతూ ఉంటాయి, ఒక్కోసారి స్టాప్ చేయొచ్చు, మనం రన్నింగ్ లైవ్లో పెట్టచ్చు, లేకుంటే స్కేల్ దెమ్ అప్.
స్కేల్ అప్ చేయొచ్చు, లేకుంటే పెంచొచ్చు. స్కేల్ అప్ అంటే సో కంటైనర్స్ని, నెంబర్ ఆఫ్ కంటైనర్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు, లేకుంటే డౌన్ చేయొచ్చు, తగ్గించవచ్చు కంటైనర్స్ని అస్ నీడెడ్. మనకు ఇష్టం వచ్చినట్టు మనము ఆర్కెస్ట్రేట్ చేసుకోవచ్చు ఆ కంటైనర్స్ యూజింగ్ కుబర్నెటిస్. సో ఆర్కెస్ట్రేషన్ automates the deployment and operation of app containers. Next, scaling easily increase or decrease resources based on demand. Next, self-healing. If something crashes, Kubernetes will restart it or move it. సో మనకి ఒక్కొక్కసారి కంటైనర్స్ క్రాష్ అవుతాయి. ఓకే, సర్వర్స్ క్రాష్ అవుతాయి. సర్వర్స్ క్రాష్ అయినా కానీ అవి సెల్ఫ్గా మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. సో రీస్టార్ట్ ఎలా అవుతాయంటే మనము కుబర్నెటిస్ని యూజ్ చేసి, కుబర్నెటిస్లో కూడా మనము ప్లే బుక్స్ యూజ్ చేస్తాము. ఎలాగైతే యాన్సిబుల్లో యూజ్ చేస్తాము, కుబర్నెటిస్లో కూడా ప్లే బుక్స్ యూజ్ చేసి ప్లే బుక్స్లో కమాండ్స్ ప్రోగ్రామ్ రాస్తాము. రీస్టార్ట్ అవ్వాలి, ఒకేలా సర్వర్స్ అన్నీ క్రాష్ అవుతాయి కనుక మళ్ళీ రీస్టార్ట్ అయ్యే విధంగా మనము ప్లే బుక్ కమాండ్స్ రాసేసుకుంటాము, ప్రోగ్రామ్స్ రాసేసుకుంటాము. సో దట్ ఇట్ విల్ వర్క్ లైక్ దట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ ది కుబర్నెటిస్. సో ఇంకా లాస్ట్ ఏంటంటే మనకి లాస్ట్ మాడ్యూల్ ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ లాగ్ మేనేజ్మెంట్, డేటా విజువలైజేషన్. సో వీటికి మనము ప్రొమెథియస్ అండ్ గ్రాఫానా యూజ్ చేస్తాం. సో ప్రొమెథియస్ అండ్ గ్రాఫానా ఏం చేస్తాయంటే సో ప్రొమెథియస్ ఈజ్ ఆన్ ఓపెన్ సోర్స్ మానిటరింగ్ అండ్ అలర్టింగ్ టూల్ కిట్. సో మానిటర్ అంటే ఏంటి, మనం తయారు చేసిన అప్లికేషన్ని కంటిన్యూస్గా అప్లికేషన్ కస్టమర్కి ఇస్తే సరిపోదు, దాన్ని మానిటర్ కూడా చేస్తూ ఉండాలి. మనము ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తుంది, లేకుంటే ఏదైనా అలర్ట్స్ ఇవ్వాలి. ఓకే, ఎంత స్పేస్ అది ఆక్యుపై చేస్తూ ఉంది, దాని డేటా అంతా మనము విజువలైజ్ చేసుకోవాలి. సో ప్రొమెథియస్ ఏం చేస్తూ ఉందంటే మానిటర్ చేస్తుంది, అలర్ట్ చేస్తుంది. మెయిన్లీ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ మెట్రిక్స్ ఈస్ నథింగ్ బట్ దాని లాగ్స్. సో పుల్ బేస్ మోడల్, ప్రొమెథియస్ పుల్స్ మెట్రిక్స్ ఫ్రమ్ టార్గెట్స్ లైక్ నోడ్ ఎక్స్పోర్టర్ అని ఒకటి ఉంటుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఎండ్ పాయింట్స్ అనేవి, వీటిని యూజ్ చేసేసి మన అప్లికేషన్లో మెట్రిక్స్ అంటే దాని లాగ్స్ అన్నీ ఇట్ విల్ పుల్. ఓకేనా. నెక్స్ట్ టైమ్ సిరీస్ డేటాబేస్ స్టోర్స్ మెట్రిక్స్ డేటా ఎఫిషియెంట్లీ. సో ఈ డేటాబేస్లో మనకి ఇవి అప్లికేషన్ యొక్క మెట్రిక్స్ అన్నీ ఇట్ విల్ స్టోర్ అండ్ అలర్ట్స్ కూడా ఇది పుష్ చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఓన్లీ ప్రొమెథియస్ అనేది ఓన్లీ ట్రిగ్గర్ చేస్తుంది. ఈ ట్రిగ్గర్ చేసినవి స్టోర్ చేసుకుంటుంది. ఈ స్టోర్ చేసుకునే డేటా మనము చూడాలి కదా, మానిటర్లో చూడాలి కదా. ఓకే, విజువలైజ్ చేసుకోవాలి కదా. ఆ విజువలైజేషన్ టూలే మనకి గ్రాఫానా అంతా మనకి గ్రాఫ్స్ రూపంలో లేకుంటే మానిటర్లో మనకి అందంగా చూపిస్తుంది. ఇది ఎంత స్టోరేజ్ యూజ్ చేసింది, ఇది పని చేస్తుందా లేదా, లేకుంటే అప్లికేషన్ ఆగిపోయిందా, ఇవన్నీ లాగ్స్ అన్ని మనకి గ్రాఫానా అనేది ఒక డాష్ బోర్డ్ లాగా ఉంటుంది. ఆ డాష్ బోర్డ్లో మనకి ఈ లాగ్స్ అన్ని చూపిస్తూ ఉంటుంది. గ్రాఫానా ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ డేటా విజువలైజేషన్ అండ్ అనలిటిక్స్ ప్లాట్ఫామ్. ఇట్ కంటిన్యూస్లీ యూజ్డ్ టు విజువలైజ్ డేటా స్టోర్డ్ ఇన్ ప్రొమెథియస్. ఈ ప్రొమెథియస్లో ఓన్లీ డేటా స్టోర్ అయి ఉంటుంది. ఆ స్టోరేజ్ డేటా అంతా మనం గ్రాఫానాని యూజ్ చేసేసి మనం చూసుకుంటూ ఉంటాం. ఓకేనా. బ్యూటిఫుల్ డాష్ బోర్డ్స్, క్రియేట్ కస్టమైజబుల్ డాష్ బోర్డ్స్ అండ్ ప్యానల్స్, ఇలాగ మనకి ఈ గ్రాఫానా అండ్ ప్రొమెథియస్ యూజ్ చేస్తాం. సో ఇవన్నీ బ్రీఫ్గా అన్నమాట. ఇందులో ఏమేమి టూల్స్ ఉన్నాయి అవి బ్రీఫ్గా, సో మాడ్యూల్స్. ఓకేనా. సో నెక్స్ట్ మనకి ఎస్డిఎల్సి ఉంది. ఓకే, ఎస్డిఎల్సి అంటే ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ఒక సాఫ్ట్వేర్ని ఎలా డెవలప్ చేస్తారు, దాని లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది అనేది ఎస్డిఎల్సి. మనము ప్రస్తుతం యూజ్ చేసేది అజైల్ ఎస్డిఎల్సి.